కేచిత్ కుర్వంతి కర్మాణి కామైరహత చేతసః. అలాగని గృహస్థ విషయములపై నీకు ఆసక్తి లేకపోవచ్చు, కానీ గృహస్థ ధర్మములు మాత్రం నువ్వు పాటిస్తావు. ఎందుకంటే ధర్మవేత్తవి కనుక, బ్రహ్మన్ అన్నాడుగా, వేదవేత్తవి కనుక పాటిస్తావు. ఎలా పాటిస్తున్నావు? కామై అహత చేతసః, కామము చేత దెబ్బతినని చిత్తముతో కుర్వంతి కర్మాణి. అంటే కర్మలు ఎందుకు చేస్తున్నావంటే కోరికతో కాదు, కోరిక తెచ్చుకోవడానికి కాదు, అలా చేస్తాం. ఇలా చేస్తుంటారు కొంతమంది. త్యజంతః ప్రకృతి దైవీ యథాహం లోక సంగ్రహం. ఇలా చేయడం వల్ల వాళ్ళు ప్రాకృతికమైన వాసనల నుంచి దూరమై ఉంటారు. అచ్చం నేను చేస్తున్నట్టే చేస్తారు వాళ్ళు కూడా అన్నాడు. ఇదొక భగవద్గీత అండి ఈ మాటలు. నేను చేస్తున్నట్టే యథాహం లోక సంగ్రహం, ఎలా నేను చేస్తానో అలాగా. అంటే వారు జ్ఞానము కలిగి విషయలంపటత్వం లేకుండా చెయ్యాలి కనుక చేస్తారు కర్మను, అంతే. ఇక్కడ నేను ఎలాగైతే లోక సంగ్రహం కోసం చేస్తానో అలాగా అన్నాడు. ఈ రెండిటికి మనం కొంచెం ఆలోచించవలసిన అంశం ఉన్నది. భగవానుడు కర్మలు ఆచరిస్తూనే ఉన్నాడు కదా, ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే ఏ కర్మ వదిలేడండి. నాకు బ్రహ్మజ్ఞానం వచ్చిందని ఏం మానేశాడేమైనా? బ్రహ్మమే తానైనప్పుడు. అయితే భగవద్గీతలోకి మనం వెళితే బ్రహ్మజ్ఞానం పొందిన వారు కూడా కర్మలను ఆచరిస్తారు. ఎందుకంటే ఇంకా దేహం ఒక ఆశ్రమానికి కట్టుబడి ఉంది కనుక. ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో ఉన్నాడో బ్రహ్మజ్ఞాని, గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించాల్సిందే. లేదండి నాకు వేటి మీద అసలు ఆస్థ లేదు అంటే గృహస్థాశ్రమం వదిలి వెళ్ళిపోవాలి, సన్యాసవాలి. కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా నాకు బ్రహ్మజ్ఞానం వచ్చింది తప్ప కనుక ఇంట్లో దీపం పెట్టడం మానేశాను, సంధ్యావందనం మానేశాను అంటూ మళ్ళీ మనవడికి ఎంత నేను సేవ చేశాను అవి ఆలోచిస్తారు. మళ్ళీ అదొకటి. ఇలాంటి వాళ్ళు మేము కొంతమందిని చూసాం బ్రహ్మజ్ఞానాన్ని. అందుకే బాధపడి చెప్తున్నాం. గృహస్థాశ్రమంలో ఉంటే వైరాగ్యము బ్రహ్మజ్ఞానం వస్తే వాడు కామ్యకర్మలు విడిచిపెట్టాలి తప్ప నిత్య నైమిత్తికాలు విడిచిపెట్టరాదు. ఇది తెలుసుకోండి. ఎంత బ్రహ్మజ్ఞాని అయినప్పటికి కూడా నిత్య నైమిత్తికాది కర్మలు చెయ్యాలి, యజ్ఞయాగాదులు చెయ్యాలి. ఎందుకంటే పావనాని మనీషిణః, అది ఎప్పుడు అవసరమే. పై గృహస్థాశ్రమంలో ఉన్నాడు కానీ స్వధర్మం పాటించాలి. అదే స్వధర్మాన్ని విడిచిపెట్టేసి స్త్రీలు నేను పెళ్ళిళ్ళు చేసుకొని నాకు కృష్ణుడి మీద భక్తి వచ్చిందంటే వాడు కృష్ణుడు భ్రష్టుడు అంటాడు. తెలుసుకోండి. ఇక్కడ ఎవరైనా వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటిస్తూనే వెళ్ళాలి తప్ప మేము జ్ఞానులమైపోయాం భక్తులమైపోయాం అంటే వాళ్ళు భ్రష్టులు అయ్యారు అన్నారు తప్ప ఇంకోటి అనరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది విడిచిపెట్టేవేవో మాట్లాడరాదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ దేన్ని నచ్చుతాడో మనం చూడాలి. తానే పాటిస్తున్నానని చెప్తున్నాడు కదా. అయితే నేను లోక సంగ్రహార్థం చేస్తాను, జ్ఞాని చెయ్యాలి కనుక చేస్తాడంతే. ఇక్కడ ఆ మాట చాలా చేస్తాడు. పైగా అకామహత చేతసః, అతడు కామము చేత దెబ్బతిన్నని విధంగా చేస్తాడు. అసలు నాకు కామమే లేదు అయినా చేస్తానన్నాడు. రెండు విషయములు ఇక్కడ గ్రహించవలసినది. అయితే చూడ్డానికి బ్రహ్మజ్ఞాని అయినవాడు దేనికి అంటకుండా చెయ్యాలి కనుక చేయడం ఎలా కనబడుతుందో, అసలు ఏ కర్మ అవసరం లేని భగవానుడు కూడా ఒక ఉపాధిని స్వీకరించినప్పుడు తద్ధర్మమైనటువంటి కర్మను తాను చేస్తున్నాడు. అది లోక సంగ్రహం. ఈ విషయం సరిగ్గా కర్మయోగం అనే అధ్యాయంలో భగవానుడు చాలా విస్తారంగా భగవద్గీతలో 5వ అధ్యాయంలో చెప్తాడు. దాన్ని మనం ఇక్కడ చక్కగా అన్వయించుకోవచ్చు. జనకాదులు కూడా బ్రహ్మజ్ఞానులే. ఆయన రాజ్యపాలన బాగా చేశారా లేదా? నిన్నటి రోజున కథ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. జరాసంధుడి చేత బంధింపబడ్డ 20,880 మందిని విడిపించి భగవానుడు ఏమన్నాడు? మాకు నీ పాదవులపై భక్తి ఉంటే చాలు అంటే భక్తి ఉంచుకుని రాజ్యపాలన చేయండి వెళ్ళండి అన్నాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. అంతేగాని భక్తి వేదాంతమని ఎవరికెవరు ఏమవుతారు, రాజ్యం ఎలా పోతే అలా పోని, దేశం ఎలా పోతే ఎలా పోని, ఎవడి ధర్మం నశించిపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు పాపాత్ములు. తెలుసుకోండి. ఇక్కడ దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి అని అందరూ అనుకోవాలి. అంతేగాని వేదాంతం అర్థమైపోయింది, భగవంతుడు అర్థమైపోయాడు కనుక మా డబ్బు మాకు వచ్చేస్తుంది మేము బతికేస్తున్నాం కనుక లాభం లేదు. దేశక్షేమం ధర్మక్షేమం కోరుకోవాలి. ఇది చాలా ప్రధానమైనది. అందుకు ధర్మరక్షణకి నేను అవతరించినప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పాడు. చూడండి ఇక్కడ. అంతేగాని మన జ్ఞానులమని భక్తులమని భ్రాంతితో ఆ జ్ఞానం ఆ ధర్మం ఏ పరంపర నుంచి మనకు లభించిందో తర్వాతి పరంపరకు కూడా అందాలిగా ఆ ధర్మాన్ని అవతల వారు దెబ్బతీస్తూ ఉంటే నువ్వు ఏ ధర్మం వల్ల తరించి బాగుపడిపోయావో అది నీ తర్వాత తరానికి మిగలకుండా చేస్తూ ఉంటే పాపాత్ములు నువ్వు భక్తి పేరుతో వేదాంతం పేరుతో సహిస్తూ కూర్చోకూడదు. అలా కూర్చుంటే శంకరులు 32 ఏళ్ల లోపల ఆసేతు సీతాతలం పర్యటించడం ఎందుకు, పీఠాలు పెట్టడం ఎందుకు తెలుసుకోండి. ఇక్కడ ఒక స్వామి వివేకానంద వీరందరికీ ఎందుకు అలా చేశారు, అంతే రామకృష్ణులు ఎందుకు అలా చేశారు, ఇది ఒకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ అందుకే ఎప్పుడు కూడా స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు. ఈ శ్లోకం కూడా ఎక్కడికక్కడ భగవద్గీత సారమే భాగవతం, భాగవత సారమే భగవద్గీత అని స్పష్టమవుతోంది కదా. అందుకు కర్తవ్యం లోక సంగ్రహ అని భగవద్గీతలో చెప్పినట్టే యథాహం లోక సంగ్రహం. లోక సంగ్రహం అంటే లోకానికి ఆదర్శముగా నేను ఎలాగ ధర్మాన్ని పాటిస్తానో,
బ్రహ్మవేత్తలైనటువంటి వారు గృహస్థ ధర్మంలో ఉన్నా వాళ్ళ ధర్మాలను విడిచిపెట్టకుండా పాటిస్తారు. ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే కృష్ణుడు సర్వజ్ఞుడు కనుక కుచేలుని చూడగానే ఆయన స్థితిని తెలుసుకున్నాడు అని చెప్పవచ్చు. రెండు, ఒకవేళ కుచేలుడు పరిస్థితి చూస్తూ ఉంటే జ్ఞాని అయిన వాడే ఏవి పట్టకుండా ఉంటే అతడికి బోధ చేయాలి, కానీ విప్రుడికి తాను బోధ చేయకూడదు. చెప్పే తీరు ఎలా చెప్తున్నాడంటే అంత చమత్కారంగా మీ వంటి వారు ఇలాగే ఉంటారు కదా అన్నాడు. అచ్చం రాముడు భరతుడితో అన్నట్టు. కదా కదా అని అడిగాడుగా, అంటే ఇలా చెయ్యు అని చెప్పడం కాదు, ఆయన అప్పటికే రాజు. చేస్తున్నావు కదా అన్నాడు, అంటే చెయ్యాలి అని ఆదేశించడం. ఇది అంత అందంగా చెప్పారండి పరమాత్మ ఇక్కడ. చాలా రమ్యమైన శ్లోకం ఇది ఇక్కడ. అది కేచిత్ కుర్వంతి కర్మాణి కామై రహత చేతసః త్యజంతః ప్రకృతిర్దైవీ. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా కర్మలు ఆచరిస్తారో వాళ్ళకి ప్రకృతి కార్యములైన వాసనలు ఉండవు. వాటిని విడిచిపెట్టి కర్మలను ఆచరిస్తారు. యథా అహం లోక సంగ్రహం ఏను లోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయుగతి తలప గృహ క్షేత్ర ధనదార పుత్రాదులు యందు నీ చిత్తంబు చెందకుంట తోచుచున్నది. పోతన గారు కూడా అది చక్కగా అందించారు అని చెప్తూ, మనం గురుకులంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయములు ఎంత చక్కగా గడిచేవి తెలుసు కదా. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తూ ఉంటే నువ్వు జ్ఞానివైన గృహస్థమని తెలుస్తున్నది. నీ వంటి వారు మనంబున మోహితులు కాక అర్థిమై విహిత కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు నన్ను భవ్యనిష్ట తగిలియుందురు కొందరుత్తములు భువిని అని చెప్పి, కచ్చిత్ గురువులే వాసన్ బ్రహ్మన్ స్మరసినౌ యతః. మనం చదువుకునే రోజుల్లో గురుగారి దగ్గర ఉన్నప్పుడు జరిగిన ముచ్చట్లన్నీ గుర్తున్నాయి కదా. అసలు గురువు దగ్గర ఉండడం, ఉపనీతుడి గురుకుల వాసం చేయడం, ధర్మాదులను తెలుసుకోవడం వల్ల జరిగేది ఏంటంటే ఆ ధర్మజ్ఞానం వల్ల, ధర్మానుష్ఠానం వల్ల ఇతడు క్రమంగా అజ్ఞానాన్ని అతిక్రమించి మోక్షం పొందుతాడు. దానికి అవకాశం ఎక్కడ లభిస్తోంది? గురుకులంలో. కనుక మానవుడు అలాంటి ఉత్తమ గురువుల దగ్గర నివసించడం అనేది ఒక అద్భుతమైన సన్నివేశం కనుక అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది. గురువుల ద్వారా పొందిన జ్ఞానం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకు గురుకుల వాసం కూడా గుర్తుంటుంది. అసలు 3 రకాల గురువులు ఉంటారు ఎప్పుడైనా. సవే సత్కర్మణాం సాక్షాత్ ద్విజాతేరిక సంభవ ఆద్యోంగ యత్రాశ్రమిణాం యథాహం జ్ఞానదో గురుహు. చాలా విశేషమైన మాట. ఈ లోకంలో జన్మనిచ్చిన తండ్రి మొదటి గురువు అన్నారు. జన్మనిచ్చిన తండ్రి మొదటి గురువు. రెండవది, ఉపనయనమైన తర్వాత సంస్కారాన్ని చెప్తూ వేదాల్ని అధ్యయనం చేయించేవాడు రెండవ గురువు. మూడవ గురువు ఏ ఆశ్రమం వారికైనా బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో చెప్పేవాడు మూడవ గురువు. ఈ 3 రకాల గురువు. ఇందులో మొదటి వాడి కంటే రెండవ వాడి కంటే మూడవ వాడు సర్వోత్కృష్టమైనటువంటి వాడు. అటువంటి గురువు నా స్వరూపమే అని తెలుసుకో అని వివరిస్తూ, నన్వర్థకోవిదా బ్రహ్మన్ వర్ణాశ్రమవతామిహ ఏమయా గురునా వాచా తరంత్యంజో భవార్ణవం. అంతేకాదు, గురు రూపంలో లభించేది నా ఉపదేశమే. అంటే నేను శాస్త్రముల్లో చెప్పిన వాక్కులను నావేగా. యస్య నిశ్వసితం వేదాహ. వేదములు పరమాత్మ నుంచి వచ్చినటువంటి శబ్దరూపములే గనక వాటినే గురువు చెప్తాడు గనక గురువు ద్వారా వినేది నా ఉపదేశం మాత్రమే. అలా గురువు ద్వారా వినబడే ఉపదేశం ద్వారా అన్ని వర్ణముల వారు అన్ని ఆశ్రమాలు కూడా వారి వారి ధర్మాన్ని పాటిస్తూ నన్ను పొందుతారు. అందుకే గురువుపదేశం నాదని తెలుసుకో, గురువు నా స్వరూపం అని తెలుసుకో. గురువును ఆరాధించడం కంటే యజ్ఞములు గాని యాగములు గాని వేరే ఉండవు సుమా. నాహమిజ్యా ప్రజాతిభ్యాం తపసోపశమేనవ తుష్యేయం సర్వభూతాత్మ గురు శుశ్రూషయా యథా. సర్వప్రాణులకి ఆత్మనైన నన్ను సంతోషింపజేయాలి అంటే గురు శుశ్రూష మాత్రమే నేను సంతోషిస్తాను. ఎవడు గురు శుశ్రూష చేస్తూ ఆ చెప్పిన మాటలను స్వీకరిస్తూ ఉంటాడో అటువంటి వాడు నాకు ప్రీతిపాత్రుడు సుమా. దానితో నేను సంతోషించినట్లుగా యజ్ఞం చేత కానీ, సంతానాదుల చేత కానీ, తపస్సు చేత కానీ, సన్యాస ధర్మము చేత కానీ సంతోషించను. స్పష్టంగా చెప్పాడు స్వామి ఇక్కడ. అపిన స్మర్యతే బ్రహ్మన్. అలాంటి గురువు దగ్గర మనం ఉన్న రోజులు గుర్తున్నాయి కదా. ఒకరోజు సంఘటన గుర్తు తెచ్చుకుంటాను చూడు. ఈ చెప్పేటప్పుడు విశేషం ఏంటంటే, ఇన్ని రాజకార్యాలు, ఇన్ని వ్యవహారాలు పెట్టుకున్నవాడు కూడా గురుకులంలో ఒక ముచ్చడు గుర్తు తెచ్చుకు చెప్తున్నాడు అంటే ఆశ్చర్యపోవలసింది ఇక్కడ. ఆ చెప్పే తీరులు ఏంటంటే, ఇతడు ఎంత కాదన్నా కృష్ణుడు పరమాత్మని, అదేవిధంగా బాల్య స్నేహితుని వచ్చాడు. కానీ ఆ చుట్టూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే ఆయనకు బిడియం వచ్చింది. పైగా ఈయన ఆదరణ చూసి మరింతగా ఆయనకి ఒక మొహమాటానికి లోనయ్యాడు. అటువంటి వాడు ఏం మాట్లాడట్లేదు. ఆ బిడియాన్ని తొలగించడం కోసం ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఒక్కసారి మనం చిన్నప్పుడు
చదువుకునే రోజుల్లో గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నదో ఒక ఘట్టం గుర్తుందా నీకు? ఒకప్పుడు మనం గురువుగారి భార్య అంటే గురువమ్మ గారు పొయ్యిలో కట్టెలు తెమ్మనమని పంపించారు మనల్ని. గురుదారైశ్చోదితానాం ఇంధనానయనే క్వచిత్, ఇంధనము తీసుకురమ్మని చెప్తే మనం వెళ్ళాం. వెళ్ళేటప్పటికీ కట్టెలు తేవడానికి అడవులోకి వెళ్ళక సాయంకాలం అయిపోయింది. చీకటి పడే లోపల వద్దాం అనుకున్నాం, కానీ ఈ లోపల మధ్యాహ్న సమయానికే మబ్బులు దట్టంగా గమ్మాయి. దానితో చీకటి ఏర్పడినట్టు అయిపోయింది. కుంభవృష్టి. మనం అక్కడే ఉండిపోయాం. దారి తెన్ను తెలియక ఒక చెట్టుని ఆశ్రయం తీసుకుని అక్కడే ఉండిపోయాం. ఈ సమయంలో వర్షం వెలిసేపటికి రాత్రి అయిపోయింది. మనకు దారి తెలియక తెన్ను తెలియక అక్కడ ఉండిపోయాం. ఆ పరిస్థితిలో గురువుగారు దీపాన్ని చేత్తో పట్టుకుని జాగ్రత్తగా మన కోసం వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? వయం భృశం తత్ర మహానిలాంబుభి నిహన్యమానా ముహురంబు సంప్లవే దిశో విదంతోథ పరస్పరం వనే గృహీత హస్తా పరిబభ్రిమాతురా. మనం దిక్కుతోచక ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దారి తెలియక అటు ఇటు తిరుగుతున్నాం. ఏతద్విదిత్వా ఉదితేరవు. ఇలా అయ్యేటప్పటికల్లా సూర్యోదయం అవుతున్న దశలో గురువుగారు మన కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడ ఆ వస్తున్నప్పుడు మనం గురువుగారిని చూసిన వెంటనే చాలా ఆనందం కలిగింది. కానీ గురువుగారు మనల్ని చూసి ఎంత ఆనందపడ్డారంటే, అమ్మయ్య క్షేమంగా ఉన్నారా నాయనా, ఎంత దిగులు పడిపోయామో రాత్రంతా అని బాధపడి దగ్గరికి తీసుకుని, మా కోసం మీరు కష్టపడ్డారు కదా అన్నట్టు గురువు. చూసారు గురు శిష్యుల మధ్య ఉన్న ప్రేమ. అందుకని ట్యాగ్ ఏం చేస్తారు అనడం కాదు, ఇక్కడ అంత ప్రేమ. మీరు చేసినటువంటి ఏతదేవికి సచ్చిష్యై కర్తవ్యం గురు నిష్కృతం. గురువుకు ఉపకారం అనేది సచ్చిష్యులు ఎలా చేస్తారో అలా మీరు విశుద్ధ భావంతో చేశారు ఇక్కడ. పైగా మీరు శ్రమని దుఃఖాన్ని కూడా సహిస్తూ వాటిని కూడా లెక్క పెట్టకుండా ఇంత కష్టపడి పాపం రాత్రంతా అడవులు చిక్కడిపోయారే అంటూ ఆయన వాళ్ళ దగ్గరికి తీసుకుని, నేను మీ పట్ల చాలా ప్రీతి చెందాను, నేను ప్రత్యేకంగా మీకు ఆశీస్సులు ఇస్తున్నాను, మీ మనోరథములు ఫలించుగాక. తుష్టోహం భో ద్విజశ్రేష్టా సత్యా సంతు మనోరథా. మీ కోరికలు ఫలించుగాక. అంతేకాదు, మీరు నా దగ్గర నేర్చుకున్న విద్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫలవంతములై పొల్లుపోకుండా ఇహపర ఫలాలు మీకు కలిగించుగాక అని. తానిచ్చిన విద్య వాళ్ళకి సఫలం కావాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు, విద్యలో మంత్రములు ఉంటాయి, వేద మంత్రములు. ఆ మంత్రములు ఫలించుగాక అనే భావాన్ని కూడా కొందరు వ్యాఖ్యానించారు. ఛందాంస్యయాతయామాని భవంత్విహ పరత్రచ. ఇహపరాల్లో కూడా ఈ విద్యలు మీకు ఫలమిచ్చుగాక అంటూ మనల్ని ఎన్ని రకాల ఆశీర్వచనాలు చెప్పారు కదా గురువు. సమకూరెడి బో ఇట మీద మీకు విస్ఫుట ధనబంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. మీకు ఇకపై ఇహంలో పరంలో కూడాను అన్ని రకాల సంపదలు లభిస్తాయి అన్నారు కదా గురువుగారు. గురువు మాట వ్యర్థమవుతుందా అన్నట్టు అని సాభిప్రాయంబుగా పలికిన అన్నారు పోతన గారు ఒకటే మాట. కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా మాట్లాడాడో ఈ మాటల్లో మర్మం పరిశీలిద్దాం ఇక్కడ. ఎందుకంటే వచ్చిన ఆయన డబ్బు కావాలని అడగట్లేదు, ఎందుకు వచ్చాడు పరమాత్మకు తెలుసు. వెంటనే ఈ కథని చెప్పాడు. అప్పుడు గురువుగారు ఆశీర్వచనం గుర్తు చేశాడు చూడండి. ఇక్కడ ఇహంలో పరంలో ఏ లోటు లేకుండా ఉంటాను గురువుగారు ఆశీర్వదించారా లేదా? అటువంటప్పుడు గురువు యొక్క ఆశీర్వచనం వ్యర్థమవుతుందా అన్నాడు. అంటే తప్పకుండా సంపదలను లభిస్తాయి, ఇహం బాగుంటుంది అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అలాగే నేరుగా చెప్పాడా? ఈ నేరుగా అడిగాడే ఏంటి? ఏమీ ఈయన అడగలేదండి. ఆయనకి అసలు దేని మీద ఉంది, పరమాత్మను చూసినటువంటి ఆనందంతో మునిగిపోయాడు మహానుభావుడు. తాదాత్మ్య స్థితిలో ఉన్నాడు కనుక అడగడానికి ఆయన గొంతు కూడా విప్పుకోలే. స్వామి అతను హృదయం తెలుసుకుని ఎందుకు అమ్మాయి పంపిందో అని తెలుసు, ఆ తల్లి ఎందుకు పంపిందో తెలుసు కనుక అది తప్పకుండా నెరవేరుతుంది అని మాట చెప్పాడు. ఈయన అభిప్రాయం ఈయనకి తెలియదు, ఈయన మహాపండితుడే. ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే నిజమే. మనం గురువుగారి దగ్గర ఉన్నప్పుడు, సత్య సంకల్పుడైనటువంటి గురువుగారి దగ్గర ఉన్నప్పుడు భవతా అక్కడ మేము ఎంత ఆనందాన్ని అనుభవించాం. పైగా ఎవరితో ఉన్నాం? సత్యకామ సత్య సంకల్ప నీతో ఉన్నాం ఆయన దగ్గర. ఎవరి యొక్క ఆశీస్సులు అమోఘంగా పనిచేస్తాయో ఆయన దగ్గర ఎవడు అమోఘ స్వరూపుడో అతడికి మిత్రుడిగా మేమున్నాం. యశ్చ ఛందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో శ్రేయసాం తస్య గురుషు వాసోత్యంత విడంబనం. నువ్వన్నావే గురువుగారు అన్నావు, మరి నువ్వెవరివి? గురువులకే గురువువేని జగద్గురుడు అని నాకు తెలుసు. అసలు నీ స్వరూపం ఛందోమయం బ్రహ్మ. నువ్వు సాక్షాత్తు వేదము యొక్క సాకారాన్ని, నువ్వు వేదమంత్రముల సాకార స్వరూపుడివి. అటువంటి నువ్వు
కూర్చుని దేహం ధరించి ఆయన ముందు వేదం నేర్చుకోవడం ఏంటయ్యా? వేదమైన స్వరూపమై కూడా గురుకుల వాసం చేయడం అనేది ఒక మనుష్య ధర్మాన్ని చూపిస్తూ నువ్వు చేసిన లీల మాత్రమే. ఈయనంత చక్కగా మాట్లాడు చూడండి. ఇక్కడ సత్యకామేన అని మాట అన్నాడు పరమాత్మ. మనం గొప్ప గురువు దగ్గర ఉన్నాం, కానీ అక్కడ నీతో కలుస్తున్నాను. నువ్వెటువంటి వాడివి? నీ సంకల్పం వ్యర్థం కాని సంకల్పం, అటువంటి నీ దగ్గర ఉన్నాను. ఆయన గురువైతే నువ్వు త్రిజగద్గురుడివి, అటువంటి వాడవు నువ్వు. వనజోదర గురుమందిరమున మనము వసించునాడు ముదమున కావించిన పనులెవ్వియు కలవే వినుము అవి అట్లుండ నిమ్ము అని చెప్తూ విమల చరిత్ర గురుమతి తలపగా త్రిజగద్గురుడు వనందగిన నీకు గురుడనగా ఒండరుడు ఎవ్వండు ఇది ఎంతయును నీ కరయంగ విడంబనంవే అగు కాదే హరి. ఇదంతా నీకు లీల కదా అని ఊరుకున్నాడు, అంతా, ఇంకేమీ లేదు. అంటే ఇక్కడ గురువుగారు నిజమే, ఆయన ఆశీర్వచనం తప్పకుండా ఫలిస్తుంది. కానీ అది ఫలించాలన్నా సత్యకాముడివై నీ అనుగ్రహం లేకపోతే అది దొరకదు అని ఈయన చత్తసాభిప్రాయంగా చెప్పాడు. ఇక్కడ అంటే అమోఘ సంకల్పం కలిగిన వాడు నువ్వు, నీ సంకల్పం లేకపోతే ఏం నెరవేరుతాయి? అందుకు పైగా ఆయన గురువైతే నువ్వు త్రిజగద్గురుడివి, అందుకు నీ సంకల్పం లేనిదే అవి కూడా ఫలించవు. గురువాశీర్వచనమైనా భగవద్ అనుగ్రహం వల్లే ఫలించాలి కదా అనేదాన్ని ఈయన అభిప్రాయంగా చెప్పాడు. కృష్ణ పరమాత్మ సంతోషంగా మాట్లాడుతూ ఇంకా చాలా చాలా కబుర్లు ఆడుకున్నారటండి వాళ్ళు. అప్పుడు చిరునవ్వుతో ఒక మాట అన్నాడు, ఎంతో ప్రేమగా ఆ కుచేలుడిని చూస్తూ, కిమప్యుపాయనమానీతం బ్రహ్మన్ మే భవతా గృహాత్, మీ ఇంటి నుంచి నాకేం కానుక తేలేదా అని అడిగట్టు. ఇక్కడ పైగా ఆ తెచ్చేది పెద్ద కానుకక్కర్లేదు, నా కోసం నా మిత్రుడు ఒకడు తెచ్చాడు అనిపించుకుంటే చాలు నాకు. అన్వప్యుపాహృతం భక్తై ప్రేమ్ణా భూర్యేవ మే భవేత్. కాసింత కానుక నాకు తెచ్చినా నాకు చాలా అధికం ఇచ్చినట్లే, అల్పాన్ని సమర్పించిన ప్రేమతో అది నాకు అధికాన్ని సమర్పించినట్లే. దేనితో? ప్రేమతో. అదే కానీ భక్తి లేదనుకో, వాడు ఎంతో అధికమిచ్చినా నాకు అల్పమిచ్చినట్లే. భూర్యప్యభక్తోపహృతం నమేతోషాయ కల్పతే. ఎంతో గొప్ప గొప్ప సంపదలను నాకు కానుకలుగా ఇచ్చినా భక్తి లేనప్పుడు అది ఇవ్వనట్లే. ఎంత అల్పమైనది ఇచ్చినా భక్తితో ఇస్తే అది ఇచ్చినట్లే అంటూ, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన. ఈ శ్లోకం మనకు భగవద్గీతలోనూ వస్తున్నది, భాగవతంలో వస్తుంది. అక్కడిక్కడ పెట్టారా ఇక్కడిదక్కడ పెట్టారని రీసెర్చ్ చేయకండి. రెండు రాసిన వ్యాసదేవుడే, నమస్కారం పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఇందులో స్వామి రెండు చోట్ల భక్తి శబ్దాన్ని వాడాడు. భక్త్యా ప్రయచ్చిత ఒకటి, భక్త్యుపహృతం రెండు మాటలు చెప్పాడు. ఎవడైతే భక్తితో ఇస్తాడో వాడు భక్తితో ఇచ్చాడు కనుక నేను తీసుకుంటున్నా. రెండు విషయములు ఇక్కడ తెలియజేస్తూ చెప్పగానే ఆయన సిగ్గుతో తలవంచుకున్నాడు. పైగా నప్రాయచ్చదవాంక, ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పృథుక ప్రసృతిం నప్రాయచ్చన్, తాను తెచ్చుకొచ్చిన అటుకుల మూట ఆయన కంటికి కనబడకుండా మరింత వెనక్కి తోసేటండి. దాన్ని ఇప్పటికీ కనబడకుండా పెట్టాడు, వెనక్కి పెట్టి తలవంచుకున్నాడు. ఎందుకంటే కృష్ణుడు నా బాల్యమిత్రుడు, ఇదివరకు ఏమైనా తీసుకొచ్చి గుప్పిల్లో పచ్చుకు తినేవాళ్ళం అనుకుని పట్టుకొచ్చాడే, కానీ ఇవన్నీ చూసాక ఈ మహానుభావుడికి గుప్పిడు అటుకులేమిటి అని పక్కకు పెట్టేసేటాడు కనబడకుండా. ఆయన తనకంటూ తెచ్చాడు గనక భగవానుడు తెలుసుకుని అడుగుతున్నాడండి. అది గ్రహించాలి ఇక్కడ. అది ఏదో ఒకటి ఇస్తే కానీ భగవంతుడు కూడా అనుగ్రహించడం కాదు. తనకంటూ తెచ్చినది బిడియము చేత ఇవ్వట్లేదు ఎప్పుడో, ఆ బిడియాన్ని పోగొట్టడం కోసం స్వామి ముందుకు వచ్చి అడిగాడు. అది గ్రహించవలసిన అంశం ఇక్కడ. అంతేగాని కృష్ణుడికి అటుకులంటే ఎంత ఇష్టమో, పనికిమాలిన వస్త్రంలో కట్టింది కూడా తీసుకు తినేసాడు అని కృష్ణుడికి అటుకులు ఇష్టమో నాకు అభిప్రాయానికి వచ్చేసి ఇంకా కుచేలపాఖ్యానం అంటే అటుకులు ఇవ్వాల్సిందే అని అభిప్రాయంకి వచ్చి కృష్ణుడికి అటుకులు ఇష్టమని ముద్రపడిపోయింది. ఆయనకు అటుకులు ఇష్టం కాదండి, ఇది తెలుసుకోండి. అటుకులు ఇష్టం కాదంటే మళ్ళీ అది ప్రచారం చేయకండి దయచేసి. ఆయనకు అటుకులు పళ్ళు పదార్థాలు కాదు కావలసినది, ఆ తెచ్చిన ప్రేమ కావాలి. ఇది ఇక్కడ గ్రహించవలసిన. ఆ ప్రేమ వల్ల అటుకులు మధురమయ్యాయి. అది అడుక్కు తెచ్చిన అటుకులు, చివికిన వస్త్రంలో కట్టినటువంటి అటుకులు అయినా కూడా అది ప్రేమతో తెచ్చిన అటుకులు కనుక ఏం తెచ్చావని అడిగాడు. తెలుసుకోండి ఇక్కడ. ఆయన బిడియంతో నాకు ఇవ్వకుండా వెనక్కి దాస్తున్నాడు అనేది గమనించి బిడియాన్ని పోగొడుతూ అడిగాడు పరమాత్మ. ఒక్కొక్క మాట తీరులో ఉన్న అందం, అందులో సాభిప్రాయంగా పలకడం, ఎన్ని విశేషములైన అంశములు. అందులో ఇతడు మహాజ్ఞాని, ఆయన జ్ఞానులకే జ్ఞాని. అటువంటిప్పుడు మాటలు ఎలా ఉంటాయి, ప్రవర్తనలు ఎలా ఉంటాయి, అంత అందంగా కనబడుతున్నాయి ఇక్కడ. సర్వభూతాత్మ దృక్ సాక్షాత్ తస్యాగమన కారణం విజ్ఞాయ. సర్వభూతములకు ఆత్మగా ఉంటూ వారి హృదయాల్ని సాక్షిగా గ్రహించగలిగేటువంటి పరమాత్మ
అతడు ఎందుకు వచ్చాడో తెలిసిన వాడే చింతయన్నాయం వెంటనే అనుకున్నట్ట, శ్రీకామో మా భజత్పురా. ఇతడు గత జన్మల్లో కూడా నన్ను సంపదలకై కోరుకోలేదు, అందుకే ఇతడికి రాలేదంతే, జ్ఞానిగానే ఉన్నాడు. కానీ పత్న్యా పతివ్రతాయాస్తు సఖా ప్రియ చికిత్సయా ప్రాప్తో మామస్య. ఇవాళ నన్ను తన భార్య కోరిక మీద నన్ను కలవాలని వచ్చాడు, నా స్నేహాన్ని పురస్కరించుకుని. కనుక దాస్య